హైదరాబాద్లోని మూసీ వరద నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నెమ్మదిగా తేరుకుంటుంది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మూసీ నది ఉగ్రరూపం శాంతించిన తర్వాత ఇప్పుడిప్పటికే తేరుకుంటుంది. ఎంజీబీఎస్, చాదరగట్టు, పురాణపూల్, తర్వాత ముషిరాబాగ్ పరిసర ప్రాంతాలని చెప్పవచ్చు. ఇప్పటివరకు వరద నీరు ఇండ్లలోకి చేరుకోవడంతో కూడా బురద భారీగా చేరుకొని తర్వాత వాటిని అయితే క్లీన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో కూడా ఇటు శివాజీ బ్రిడ్జి వద్ద నుంచి కానీ తర్వాత ఎంజీబీఎస్ లోపల ప్లాట్ఫామ్కి సంబంధించి కూడా 58, 59, 60 సమీపంలో కూడా భారీగా బురద చేరుకోవడంతో కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది అయితే పూర్తిగా వాటిని అయితే శుభ్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు శుభ్రం చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఆర్టీసీ బస్సులను లోపలికి అనుమతించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కొన్ని బస్సులను అయితే ఇతర జిల్లాల నుంచి నైట్ను బయలుదేరి తర్వాత ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని సిబిఎస్ దగ్గర ఉంచుతారు. కానీ ఇదంతా కూడా కొంచెం క్లీన్ కావడం జరిగింది కాబట్టి వాటి బస్సులను అయితే లోపలికి ప్రస్తుతం అయితే అనుమతిస్తున్నారు. కానీ రాకపోకలకు సంబంధించి కూడా ఇంకా పునరుద్ధరించి ఇంకా కాలేదు. తర్వాత మొత్తం కూడా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత బురద తొలగించిన తర్వాతనే బస్సులను లోపలికి అనుమతిస్తామని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న దాదాపు ఇక్కడ మనం ప్రస్తుతం ఎక్కడైతే బురద క్లీన్ చేస్తున్న ప్రాంతంలో దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు ఇక్కడ నుంచి అయితే ప్రవహించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మూసి ఉగ్రరూపం దాల్చడంతో కూడా ఈ ఎంజీబీఎస్ మొత్తం బస్ స్టేషన్ అయితే కూడా అన్ని ఇటు రాకపోకలు అయితే పూర్తిగా ఇక్కడ నుంచి అయితే అధికారులు అయితే మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి జిల్లాలకు సంబంధించి కూడా బస్సులు వెళ్ళడానికి ఇటు మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ ఇటువైపు వెళ్ళేదానికి ఆరంఘర్ కానీ తర్వాత ఉప్పలు, ఎల్బీ నగర్, జేబీఎస్ ప్రాంతాలకు సంబంధించి కూడా అన్ని పికప్ పాయింట్లను అయితే ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రయాణికులను అయితే పంపించే ప్రయత్నం అయితే నిన్నటి వరకు అయితే చేయడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ని రాకపోకలు కానీ ప్రయాణికులను లోపలికి అనుమతించడం కానీ చేస్తామని చెప్పి కూడా ఇటు ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా బురద ఇంకా పలు ప్రాంతాల్లో కూడా ఎంజీబీఎస్లో ఇటు ఈ ప్రధానంగా వచ్చే బస్సుల రహదారి ఏదైతే ఉందో వాటిని బురదగా ఉండడంతో కూడా ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే పంపిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పటికే జిల్లాలకు సంబంధించి కూడా ఇటు దసరా పండుగ సమీపిస్తున్నతో జిల్లాలకు తమ స్వగృహాలకు వెళ్లేందుకు కూడా ప్రయాణికులు ఎంజీబీఎస్కి కొంతమంది తెలియక వస్తున్నప్పటికీ వారిని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఇదంతా క్లీన్ చేసిన తర్వాతనే లోపలికైతే అనుమతిస్తుందని చెప్తున్నారు. ఇటు ఎంజీబీఎస్ తో పాటు తర్వాత పురాణపూల్, మూసి ఎక్కడైతే ప్రవహిస్తున్న పరిహార ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ పరిహార ప్రాంతం కూడా ఇళ్లలోకి వరద నీరు చేయడంతో కూడా స్థానికులు కూడా ఇప్పుడిప్పుడే ఇంటికి చేరుకొని వారి ఇళ్లలో ఉన్న వాటిని అన్ని కూడా బురదకు సంబంధించి కూడా క్లీన్ చేసి లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే కొన్ని ఇళ్లలో కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న ఏ విధంగా అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నిర్మానుష్యంగా ఉందో అయితే ఈ రోజు కూడా అదే విధంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు కూడా కేవలం అంటే రాకపోకలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగించలేదని చెప్తున్నారు. కొంతమంది అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి వరకు క్లీన్ చేసే అవకాశం ఉంది? 12 వరకు అయిపోతుందండి. 12 వరకు అయిపోతుంది. అంటే రాకపోకలు ఇప్పటికే బస్సులకు సంబంధించి కూడా అనుమతి ఇవ్వడానికి కూడా తగు ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే చేస్తున్నారు. మరొక పక్క ఈ మూసి సంబంధించి కూడా పరిహార ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చడంతో కూడా చెత్త తర్వాత బురద అంటే ఎక్కువగా ఉండడంతో కూడా సహాయక చర్యలు ముమ్మరు చేయడం ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కూడా చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పలు కాలనీల్లో నీరు చేరడంతో కూడా చెత్త చెదారం రావడంతో కూడా కొంతవరకు పాములు కానీ తర్వాత ఇతర వాటికి సంబంధించి కూడా వచ్చి మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పి కూడా కొంతవరకు స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పూర్తిగా సహాయక చర్యలు ముమ్మరం చేసి తర్వాత వాటిని వాళ్ళకు సంబంధించిన బురద ఎక్కడైతే నివాసుల ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇదంతా నిన్న తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ ఈరోజు పూర్తిగా వాటిని ప్రయాణికులను అనుమతించడంతో పాటు బస్సులను కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి కుటుంబ సమేతంగా వచ్చే బస్సులను కూడా ఎవరైతే బస్సులు ఎక్కడైతే వస్తున్నారో వారికి ఇక్కడికి వచ్చిన వారికి సమాచారం ఇచ్చి తర్వాత ఎంజీబీఎస్ నుంచి నేరుగా వారు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో ఆ ప్రాంతం శివారాలో ఇటు ఉప్పల్ కానీ తర్వాత ఎల్బీ నగర్ కానీ ఎంజీబీఎస్ కానీ తర్వాత ఆరంఘర్కి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతం అయితే సూచిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చిన తర్వాతనే ఇదంతా ఇక్కడ నుంచి వెళ్ళేందుకు ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఇటు పైన కురిసిన వర్షాలకు ఇటు వికారాబాద్ కానీ పరిసర ప్రాంతాలు తాండూరు ఈ పరిసర ప్రాంతాల్లో కురిసిన
వర్షానికి ఇప్పటివరకు ఇంకా ఇన్ఫ్లోకి సంబంధించి కూడా దాదాపు 4,000 వరకు కూడా ఇన్ఫ్లో వస్తుంది అని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఇంకా ఇన్ఫ్లోకి సంబంధించి కానీ ఇటు అవుట్ఫ్లో కూడా కొంతవరకు కొన్ని గేట్లు మాత్రమే ఎత్తి తర్వాత దిగువకు కొన్ని నీళ్ళు అయితే ప్రస్తుతం అయితే అధికారులు విడుదల చేస్తున్నారు. దాంతో కొంచెం వరకు మూసీలోకి నీటి ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతుంది. కాబట్టి వాటిని నీరు పైనుంచి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా కూడా అవుట్ఫ్లోని కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా దాదాపు అన్నీ కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా అన్నీ కూడా క్లీన్ చేసి తర్వాత బురద లేకుండా చెత్త చెదారం లేకుండా కూడా ఇటు స్థానికులకు సంబంధించి కానీ తర్వాత ఇటు ట్రాఫిక్కి సంబంధించి కూడా అంతరాయం కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరొక పక్క ఇటు చాదరగట్టు లోయర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఇంకా మూసివేయడంతో కూడా కొంతవరకు ఈ చాదరగట్టు సమీపంలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడడం జరిగింది. ఎటువైపు వెళ్ళాలన్నా మూసీ నది పైన ఇటు దిల్షినార్ నుంచి కోటి నుంచి ఇటు దిల్షినార్ వెళ్ళాలంటే కేవలం ఒక్క బ్రిడ్జి మాత్రమే ఉండడంతో కూడా కొంతవరకు వాహనదారులు అయితే ఇబ్బందులు గురవుతున్నారు. మరి కాసేపట్లో కూడా అక్కడ ఉన్న చెత్త చెదారం తొలగించిన తర్వాత వాహనదారులను రాకపోకలు కొనసాగిస్తామని చెప్పి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు లోయర్ బ్రిడ్జి ఇంకా మూసివేయడంతో కూడా ప్రస్తుతం ఇంకా వాహనాలు అయితే పంపిస్తలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో కూడా వాటిని కూడా పునరుద్ధరించిన తర్వాత వాహనదారులు అనేది కూడా రాకపోకలు కొనసాగించే విధంగా అయితే దాదాపు నిన్న ఉగ్రరూపం దాల్చిన తర్వాత ఇటు పురాణపూల్ తర్వాత చాదరగట్టు ముస్రాంబాగ్ సంబంధించి కూడా మొత్తం 2,000 సంబంధించిన ఇళ్లలోకి అంటే ఈ 3 ప్రాంతాల్లో కూడా దాదాపు 100 కొద్ది ఇళ్లలోకి నీరు కూడా చేరినట్లయితే అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. వాటిలో చెత్త చెదారం బురదకు సంబంధించి కూడా ఇటు డిఆర్ఎఫ్ కానీ జిహెచ్ఎంసీ కానీ తర్వాత హైడ్రాకు సంబంధించిన సిబ్బంది అయితే పూర్తిగా వెళ్ళి తర్వాత వాటిని కూడా ఆ చెత్త చెదారం తొలగించేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లించినారు. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఎంజీబీఎస్ పరిస్థితి ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాము. ఇదే విధంగా ఎంజీబీఎస్లో మరి కాసేపట్లో కూడా క్లీన్ చేసిన తర్వాత వాహనాలను అయితే బస్సులను కానీ రాకపోకలను అయితే అనుమతిస్తాం. అదేవిధంగా ప్రయాణికులను కూడా ఇటువైపు నుంచి ఇటు వారి స్వగ్రామానికి వెళ్లేందుకు కూడా ఇక్కడ నుంచి ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఇంకా తాత్కాలికంగా వారి జిల్లాలకు వెళ్లేందుకు కూడా ఎక్కడైతే శివారు ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశాం. తర్వాత బుకింగ్ రిజర్వేషన్ చేసుకున్న వారికి కూడా ఇక్కడికి వచ్చిన వారికి కూడా వారికి ముందస్తుగానే సమాచారం ఇచ్చి ఇక్కడ నుంచి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి రిజర్వేషన్ చేసుకున్న బస్సులు ఏవైతే ఉన్నాయో వారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే ప్రస్తుతం అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.